అరే ఎప్పుడు రా వచ్చేది బరుగుడు కాడ పేడ కలిసేది ఎప్పుడు పేడ వేసేది ఎప్పుడు పాలు పిండేది ఎప్పుడు రా ఎలా రా ఎలా పాలు లేకుండా ఇప్పుడు దాకా ఏం చేస్తాను రా ఇంటికాడ ఆ పని ఏమన్నా ఏం పని చేయడం కానీ చేపిస్తున్నామ్మా త్వరగా చెయ్యండి. ఏంటి తొందరగా కానివ్వండి, సాయంత్రం కూల్ డబ్బులు కావద్దా ఏంటి? మేసి అరుస్తున్నాడు, డబ్బులు తీసుకోవాలి కదరే. ఏంటి మన పెత్తనం తక్కువ పెత్తనం? నువ్వు కూల్ డబ్బులు సరిగ్గా తేడా చేత కదా కానీ మా మీద పెత్తనం చేయడం బాగా వచ్చింది. కూల్ డబ్బులు సాయంత్రం కల్లా తీసిరా మర్యాదగా. మాట్లాడతా మాటలు సోది మాటలు అటు ఆ చేను కడికి వెళ్తుంది ఈ చేను కడికి వెళ్తుంది డబ్బులు మరి దాది మాట్లాడుతున్నా వచ్చి 10 మంది. అక్క బాగా చెప్పేవక్క, డబ్బులు మేస్త్రం ఇవ్వదు గాని. అమ్మాయి బాగా చెప్పేది. ఎండకి పని చేయలేకపోతున్నాం గాని వేసి ఒక పాట పాడవే మంచిది. వెన్నెలంటి మా పల్లెరా పాడి పంటల కిల్లరా, వెన్నెలంటి మా పల్లెరా పాడి పంటల కిల్లరా, జన్మనిచ్చిన మట్టిరా ప్రేమ పంచిన మనసురా, జన్మనిచ్చిన మట్టిరా ప్రేమ పంచిన మనసురా, పని పాట చేసేటోళ్ళం పనిలో దేవుణ్ణి చూసేటోళ్ళం, రెక్కలే మా ఆయుధం చెమట చుక్కలే గంధం, రెక్కలే మా ఆయుధం చెమట చుక్కలే గంధం, చేలు చలకలే అందము శ్రమయే మా సౌందర్యము, చేలు చలకలే అందము శ్రమయే మా సౌందర్యము, వెన్నెలంటి మా పల్లెరా పాడి పంటల కిల్లరా. ఇన్ని అందాలు నన్ను ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే ఇక్కడి నుంచి కదలాలనిపించట్లా. వీళ్ళు ఒంగోని పనిచేస్తుంటే 23 జిల్లాల అందగాడిని నాకే చెమటలు పట్టేస్తున్నాయి. నాన్నగారు ఎక్కడికో బయటకు వెళ్తున్నట్టున్నారు. ఇంకెక్కడికి రా, టీ షాప్ దగ్గరికి. అమ్మయ్య టీవీ తీసుకొస్తున్నారా? ఇన్ని రోజులు అతి గతి లేదు. అన్నయ్య గారు టీవీ ఎందుకు రండి, పొద్దుగా అడగట్లేదు అన్నయ్య గారు. అదేం లేదు, టీవీకి ఏదో పెద్ద రిపేర్ వచ్చింది. అవును తల్లి, ఏదో పిక్చర్ ట్యూబ్ పాడైందంట. అయితే ఈ రోజు పిక్చర్ ట్యూబ్ తీసుకొస్తాను నాన్నగారు. అదే కనుక్కోడానికి వెళ్తున్నాను తల్లి. టీవీ లేకపోతే మేము పిచ్చిదేదట్టుంది. మరి నాన్న ఆ టీవీ సీరియల్ లేకపోతే అమ్మ పిక్చర్ అయిపోయేటట్టుంది. అందుకే తల్లి ఆ టీవీ తీసుకోవడానికి వెళ్తున్నాను. పదండి నాన్న. ఇంత ఎండలో నిజెందుకమ్మా? అబ్బో మీరేమన్నా నీళ్ళు వెళ్తున్నారా? వస్తానందుగా తీసుకెళ్ళండి. పూలమ్మ పూలు పూలమ్మ పూలు, ఇదిగో బాయా ఏ పాయా నిన్నే పూలు మధ్యలో నీ నసేంటి? పూలు తీసుకోరాదు, తెల్లారి పోనీ కూడా అవలేదు. ఇదిగో బాయా అక్కలు బాగా నచ్చినట్టున్నారు, అంత బాగా నచ్చితే పూలు కొని రాదు. మధ్యలో నీ నచ్చేంటే బాబు. ఇదిగో బాయా పూలు కొనిస్తే వాళ్ళు మన లైన్లోకి వస్తారు బాయా, నా మాట విను.
అట్లా అంటావా? ఇక్కడున్న ఆడవాళ్ళందరినీ నా చుట్టూ తిప్పితే నీ పూలన్నీ కొనేస్తానే. కొను బావా, నువ్వు కొనాలో కానీ వాళ్ళందరూ నీ ఒళ్ళోకి వచ్చి చేస్తాను చూడు. రెడీగా ఉండు. ఇదిగో అక్కలు, మీ పంట పండింది, రెడీగా ఉండండి. ఆడపిల్లమ్మ ఆడపిల్లాడు. ఇదిగో అక్కాయలు, ఇటు చూడండి. అక్కాయలు, పని తర్వాత చేసుకోవచ్చులేవే, ఇటు చూడండి అక్కాయలు. పూలు కొంటే నా మాట విన్నారనుకోండి, మీ తల నిండా పూలు పెట్టిస్తా. ఏంటి ఎరుమహాలు ఎత్తుకుని అటు చూస్తారు? అసలు ఏంటి నీ బాధ? ఏయ్, మేము ఎండలో ఈ పని కాక మేము చేస్తుంటే నీ గోళ ఏంటి మధ్యలో? ఏంటి నీ గోళ? పని కానివ్వండి, మీరు త్వరగా పని కానివ్వండి. అక్కాయలు, ఇదిగో మేస్త్రి గారు, మీరు నా మాట వినండి. సవితి పుట్టినరోజంట, మీ అందరికి పూలు నా దగ్గర కొన్ని ఊరినే ఇస్తాడంట. మీరందరూ పెట్టుకోవచ్చు. నా మాటేనండి. ఆయన సొయ్యాన పెడతాడంట మీకే. ఏంటి మీకు తీపరం? ఏమే, ఆ ఏంటి పూలు కొనిస్తా అంటున్నాడు కదా, అది ఏదో చూద్దాం రాండి. నువ్వు కొనవు కదా పూలు, ఆయన కొనిస్తా. వచ్చారా? వెనక్కి తిరిగండి, పెడతా. ఏంటి వెనక తిరిగితే పెట్టేది? నేను పెట్టాలంటే మీరు వెనక్కి తిరగాలి కదా. ఒళ్ళే చెంచమలాడుతుందా? చిన్న పెద్ద లేదా మాతో పెట్టుకుంటున్నావు? అదేంటి ఒరే అంటారు? వచ్చేయ్ రాండే, ఈడేంటి వెనక తిరిగితే పెడతాడంట. ఏమీ తెలవనట్టు. యారో పనిగా బాగా అయ్యిందా నీకు? నువ్వేదో చేద్దాం వెళ్ళు. ఒంగోబెట్టి బాగా ఇచ్చారు. మరి ఏంటవుతావా ప్రెసిడెంట్? ఇప్పుడు అయ్యావుగా పేషెంట్. ఏంటి అమ్మగారు, ఎప్పుడు చూసినా ఇంట్లోనే ఉంటారు, అలా బయటికి రావచ్చుగా? ఎవరి కోసం బయటికి రావాలి? బయటికి వస్తే అందరి నోట ఒకటే మాట, పిల్లలు లేని గొడ్రాలు అని. వాళ్ళకేం తెలుసు నేను జమీందారి హోదాలో తెచ్చి పెట్టుకున్న బొమ్మనని. అదేంటమ్మా అలా అనేసారు? తండ్రి చెప్పాడని శివధనుసు విరిచిన వాడిని పెళ్లి చేసుకుంది మన సీతమ్మ తల్లి. అక్కడ రామయ్య వచ్చాడు కాబట్టి వాళ్ళు సీతారాములై మనకు ఆదర్శమయ్యారు. మా జమీందారీ వంశంలో కూడా అంతే. మా ఇష్టాలతో వాళ్లకు పని లేదు. వారికి నచ్చిన వారిని తీసుకొచ్చి పెళ్లి చేస్తారు. అందుకే ఇష్టం లేని అయ్యగారికి నాకు పిల్లలు లేరు. ఇన్నాళ్ళైనా మా మధ్య అచ్చటా ముచ్చటా లేదు. అందుకే ఈ సమాజం అన్నా ఈ జనాలన్నా నాకు ఇష్టం లేదు. అందుకే ఈ 4 గోడల మధ్య టీవీ చూస్తూ తింటూ ఉండిపోయాను. అమ్మగారు, ఇన్నాళ్ళు ఆ భగవంతుడు నన్ను ఇలా ఎందుకు పుట్టించాడా అని చాలా సార్లు తిట్టుకున్నాను అమ్మగారు. కానీ మాకన్నా మీ జమీందారు వంశంలో పుట్టిన మీకే చాలా కష్టాలు ఉన్నట్టున్నాయి. సర్లే అమ్మగారు, వెళ్తాను. ఈ తుద్దులు బాగున్నాయి, నీ జడ కూడా బాగుంది, నీ చైన్ కూడా బాగుంది. హలో మేడం, హలో మేడం, బాడీ ప్రెజెంట్ మైండ్ ఆబ్సెంట్. హలో మేడం, హలో హలో మేడం. అబ్బా ఏంటి అసలు, నన్ను ఇబ్బంది పెట్టకు. నా మనసులో ఆహా, నీ మనసు ఎక్కడుందో తెలుసులే, వస్తుంది కదా. నేను వస్తున్నాను కదా. అందాల బొమ్మల్లారా, ఈ 23 జిల్లాల అందగాడు మీరు కోరుకుంటే మీ ముందుకు వచ్చారు.
వచ్చాడు నవ మన్మధుడు. మాకేం అవసరం లేదు, వచ్చినాడు వెళ్ళు. అయ్యో అయ్యయ్యో అంతలా అవమానించేవే. అయ్యో అందగాన్ని అవమానించావంటే భయం వేస్తుంది, ఇప్పుడు ఏమంటాడో. ఏ పిచ్చి మొహాలారా, మీ అల్లరి చాలించి అలా రండి పక్కకి, మీ కోరికలు తీర్చేస్తా. ఎవడ్రా నువ్వు? తెలుసుకోకుంటే మగాణ్ణి, తెలుసుకుంటే నీకు రంకు మొగుండి. ఈ కాబోయే సర్పంచ్నే కొడతావేరా? నీ అంతు చూస్తా, నీ అంతు చూస్తా. వదిలేరా, వాడు మూర్ఖుడు, వాడితో మనకెందుకు? వాడు ఎవడైతే ఆడపిల్ల జోలికి వెళ్తాడా? అది కూడా నా శశి జోలికి వెళ్తాడా? ఎందుకంటే ఎవడు రమ్మని తోటలో నిమ్మకాయలు కోసింది? పట్టుకుందాం పద, ముందు వాడిని ఏమన్నా. అజయ్ నువ్వంటే నాకు ఇష్టమే కాదు, మా అమ్మ నాన్న అంటే అంతకు 10 ఇంతలు ఇష్టం. నీ ఇష్టానికి నా ఇష్టం, మన వాళ్ళ ప్రేమ అడ్డు రాకుండా చూసుకునే బాధ్యత నీకు. అంటే అర్థం కాలేదు. ఆడపిల్లని ఇంతకన్నా మనసిప్పి చెప్పలేదు, అది కూడా నీకు అర్థం కాలేదా? వా 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 అంటే నేనంటే నీకు ఇష్టం అనమాట. అయ్యగారికి ఇప్పుడు అర్థమైందనమాట. శశి, మన ప్రేమ కోసం యుద్ధం చేసేది మన వాళ్ళతో. ఇక్కడ కత్తులు రక్తపాతం అనేవి లేకుండా వాళ్ళ అంగీకారంతో మన తలపై అక్షంతలు పడేలాగా నేను చేసుకుంటాను. ఆ నమ్మకంతో హద్దులు దాటి నా మనసు ఇప్పి నా ప్రేమను నీకు చెప్పింది. నీపై నాకు పూర్తి నమ్మకం ఉంది అజయ్. శశి, మన తొలి అడుగు మన ప్రేమతో మొదలు పెడతాం. ప్రేమ పలకరించినట్టు పరిచయమే పరవశమై గుండె వీణ మీటినట్టు. ఏంటి టీవీలో తెలిసిందా? నేను సంవత్సరాలు సంవత్సరాలు కాదు, జీవితాంతం నాతోటే ఉంచుకోవాలనుకుంటున్నా. సర్లే, ఇంతకేం చేద్దాం అనుకుంటున్నాను? ఏంలే, అందరం సరదాగా చెరువు దగ్గరికి వెళ్దాం అనుకుంటున్నాం. నువ్వు కూడా రావచ్చు కదా. భీమా, ఇక్కడ ఏం చేస్తున్నావు? మేమందరం చెరువు దగ్గరికి వెళ్తున్నాం. మేమందరం అక్కడికి వెళ్తున్నాం. లేదురా, నాన్నగారికి ఆరోగ్యం బాగోట్లేదు కదరా, ప్రెసిడెంట్ గారి పనులన్నీ నాకే చెప్తున్నారు. ప్రెసిడెంట్ గారు అట్టిగల లెక్క అడిగారు, లెక్క ఇస్తున్నా. ఏమోరా, చూస్తుంటే రాను రాను నువ్వు ఆ ప్రెసిడెంట్ కి బొంట ఎలా ఉన్నావు. ఏవో నువ్వు అన్నట్టుగా ప్రెసిడెంట్ కింద బంటు నేనే అవుతానేమో. ఎరా భీమా, ఈ కాబోయే ప్రెసిడెంట్ బంటు అవుతావా? రాయుడు గారు మన ఊరికి దొరికిన దేవుడైతే నువ్వు మా ఊరికి పట్టిన అదృష్టాన్ని. ఏంది బాయో, కొత్త బట్టలు వేసుకొని మెరిసిపోతున్నావే ఇవాళ. రాయుడు దేవుడైతే ఆ దేవుడికే దేవేంద్రుడిని నేను. దేవేంద్రుడు కాదురా, ఈ ఊరికి పట్టిన కామంతుడు. నువ్వు చెప్పినట్టు మా ప్రెసిడెంట్ కామాంతుడే. అవును బాబు, మా బాబు పెద్ద కామాంతుడు. మీద పడకే. సరేరా, నేను రాలేనులే, మీరు కానిచ్చేయండి. సరేరా, నేను కూడా ఉంటాను. అమ్మమ్మ పాతది తాతయ్య లేడు, పిన్నేమో ఒంటరి బాబాయి గే 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 అయ్యమ్మ గే. అరే మనకు పోటీరా. పోటీనా ఏంట్రా అది?
మన చెరువులోకి ఎవరైతే రాళ్ళు విసిరినప్పుడు ఎక్కువ కప్పగింతలు కలుగుతాయో వాడికి అజయ్ గడ 500 డబ్బులు ఇస్తాడు రా. ఇదేదో బాగుంది, పోటీ మీద డబ్బులు నావా? అదే నిజమేరా, ఊరు మొత్తానికి రిపేర్ కింద నువ్వే కాబట్టి సరే సర్లే, ఎవరి రాయి కప్పగంతులు ఎక్కువ పడితే వాళ్ళకే 500 ఇస్తా. ఏమన్నా ఉన్నాం కదరా, ఎవరు చెప్తున్నా? వస్తుంది కదా వాళ్ళ రాకుమారి, ఆవిడ కోసం ఉంటది. అబ్బా 500 ఇస్తారంట, ఆడదామా? ఆడదామి, 500 ఇస్తే బాగా ఆడదాం. ఇదిగో బాయ్యా, నిజంగా 500 ఇస్తావుగా? గెలిచేది మనమే కాబట్టి మనకు తప్పితే ఎవరికిస్తారే? అబ్బా అయితే రండి కలిసి ఆడదాం. గెలిచేవాడికే డబ్బులు. No. రావి చెట్టు రేవు కాడ కోతి మూకరెచ్చి ఆడుతుంది చూడు కోతి కొమ్మచ్చి. రావి చెట్టు రేవు కాడ కోతి మూకరెచ్చి ఆడుతుంది చూడు కోతి కొమ్మచ్చి. అల్లి బిల్లి తిరుగుతూ అమ్మాయే వచ్చి గుడి గుడి గుంచమంటూ రేపింది పిచ్చి. అల్లి బిల్లి తిరుగుతూ అమ్మాయే వచ్చి గుడి గుడి గుంచమంటూ రేపింది పిచ్చి. చుక్కు చుక్కు పుల్ల అంటూ గుండెల్లో గుచ్చి. చుక్కు చుక్కు పుల్ల అంటూ గుండెల్లో గుచ్చి. కప్పగంతురాయి దిప్ప పగిలేనే పంతులోని గుండెల దీరిని. అదేంటి మంత్రులు గారు అలా కట్టరే? ఎక్కడ కాళ్ళు జారిపడ్డారా ఏంటి? మరటి మన బొంద నీళ్ళు తీసుకొద్దాం అనేది చెరువుకి వెళ్తే ఏ అప్రచుత వేసి చచ్చాడు రాయి నా బుర్ర బొక్కబడి. పంతులు గారు ఎవరో గాని గట్టిగానే కొట్టారు పాపం. పాపం ఏంటే పాపం?
పొంతులు గారిని కొట్టిన వ్యవహారం తెలియాలి కానీ రాయుడు గారి దగ్గర తీసుకెళ్ళి తోలు వలిపిస్తాను ఆ బట్టని. ఎవడో ఏంటి, అబ్బాయిలు మాత్రమే కొడతారా, అమ్మాయిలు కొట్టరా? నువ్వు చెప్పింది కూడా నిజమేనా అయినా ఈ మధ్య అమ్మాయిలు కూడా రౌడీ రాణిలా తయారయ్యారు. అవునండి, రౌడీ రాణిలే. నా ప్రేమ రౌడీ రాణి. బాగున్నారా? ఏంటి వినయ్ గారు బాగున్నారా? పిల్లలు బాగా చదువుకుంటున్నారా? చదువు మాత్రమే చదువుకుంటున్నారు కదా, చదువు పేరు చెప్పి పిచ్చి వేషాలు వేయట్లేదు కదా. అసలే మీ నాన్నగారికి మంచి పేరుంది. ఏమి ఏనయ్యా నీ కొడుకే మెదవేసాలు ఇట్లేదు కదా. అదే లేదయ్యా, బావాడికి పెద్దోడికి బాగా గౌరవం. శబ్బాష్. ఏం పంతులు గారు తల కట్టు కట్టారు? ఏ తొట్టరి మీద రాయి కొట్టండి తిందా పట్టుకోలేకపోయారా? వాడికి బుద్ధి వచ్చేలా చేసేవాడిని. ఎక్కడయ్యా వేసిన రాయే దొరికిందంట, వేసింది ఎవరో తెలియదంట. సరే సర్లే, ఇంక నన్న జాగ్రత్తగా ఉండండి. గుడికి సంబంధించిన పనులన్నీ జాగ్రత్తగా చేసుకుంటున్నారు కదా? చేసుకుంటామండి. చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా, తోటకెళ్ళావా, రాయుడొచ్చాడా, తాళి తెచ్చాడా, పెళ్లి చేశాడా. అజయ్, నువ్వంటే నాకు ప్రాణం రా. నిన్ను విడిచి ఉండాలంటే అది నా వల్ల కాదు. కానీ ఈరోజు అయ్యగారు మాట్లాడిన మాటలకి పేరు చెప్పి పిచ్చి వేషాలు వేయట్లేదు కదా. శశి, నిన్ను చూసిన మొదటిసారి నువ్వు నా భార్య అని ఫిక్స్ అయ్యా. నిన్ను పెళ్లి చేసుకోవడం కోసం ఎవరినైనా ఎదురిస్తాను, ఎంతటి వారితోటైనా పోరాడతాను. పోరాడడానికి మనం యుద్ధం చేయడం లేదు, ప్రేమించుకుంటున్నాం. మన ప్రేమను గెలిపించుకోవడానికి ఏ మార్గం ఉందో చూడు. శశి, నువ్వు నవ్వుతూ నా పక్కనుంటే నరకానికైనా వస్తా, నువ్వు లేకుంటే స్వర్గం కూడా నాకు. ఈ సినిమా డైలాగులు చెప్తే నీకు నాకు బాగానే ఉంటుంది, కానీ మనకి మన ఊరి వారికి పనికి రావు. శశి, భయం ఎక్కడ ఉంటుందో భరోసా అక్కడ ఉంటుంది. కొందరు మన సాంప్రదాయాల్ని కావాలని భ్రష్టు పట్టిస్తున్నారు. ఆడపిల్లల్ని కాపాడటానికి మగోడే రానవసరం లేదురా. నాలాంటి ఆడ మగ కాని వాడు ఎవడైనా సరే ఎంత తెలుస్తున్నా. వస్తాడు, వస్తూనే ఉంటాడు. కానీ నువ్వు పిలిస్తే రాడు, నేను పిలిస్తే వస్తాడు. అయ్యా, అలా చేయకండి. మీరు అనుకునేలా మా ప్రేమ కాదు. మేమిద్దరం గాఢంగా ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకుంటాం.